అండ్ ఇవాళ అక్షరాలు అదే జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే కొన్ని గంటల్లోనే ఇరాన్ రిటాలియేట్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ బేస్లన్నింటినీ టార్గెటెడ్గా తగలెట్టింది. యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటే ఇవాళ కూడా ఒక యుద్ధం మొదలైంది. అమెరికా ఇజ్రాయెల్ కలిపి జాయింట్ ఎక్సైజ్ ఒకటి ఇరాన్ మీద చేసింది. ఇరాన్ ఊరుకుందా? లేదు. ఏవేవైతే అమెరికన్ బేసిస్ ఇరాన్ చుట్టుపక్కల ఉండే దేశాలు ఉంటాయి కదా, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, యుఏఈ కానీ, ఇలాంటి దేశాలన్నిటి మీద దాడి చేస్తుంది రకరకాల మిజైల్స్ని పెట్టి. ఇలా మిజైల్స్ని పంపించడమే కాదు, one explosion after the other in Dubai, and these are not just drones, missiles are being seen. This is now being reported by wire agency Reuters. Missiles are being tracked as they move in the direction of Dubai. ఇరాన్కి సంబంధించిన డిఫెన్స్ లీడర్ ఆ వ్యక్తి బయటకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఇప్పటి వరకు మీరు చూసింది టీజరే, సినిమా ఇంకా మిగిలి ఉంది. మేము ఇంకా మా మిజైల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ బెస్ట్ మిజైల్స్ ఇంకా పంపించలేదు, మేము బేసిక్ మిజైల్స్ పంపించాం. అండ్ ద వే మీరు విజువల్స్ చూస్తే ఇరాన్ బాంబింగ్ చేసింది కదా రకరకాల ప్లేసుల మీద, అక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది దే ఆర్ నాట్ ద బెస్ట్ మిజైల్స్ అని. ఎనీవేస్ ఆయన ఏమంటాడు ఒకసారి మీరే వినండి. ఐ టెల్ యూ వై దిస్ థింగ్ ఇస్ వెరీ సీరియస్. تهران بداند ما برای اینکه سالها با شما بجنگیم از پیشرفته ترین امکانات امروز برخورداریم. اول جنگ هرچی ته انبار داریم میزنیم، اما در ادامه قوی ترین موشک هامون رو خواهیم زد. اون چیزی رو که تا الان رو نکردیم و به قول ما بچه ایرانی ها تو آب نمک خوابوندیم اونها رو هم این روزا رو خواهیم کرد. సరే, ధమ్కీలు అందరు ఇస్తారు. డీజేటీ గారు ఇచ్చారు వీడియో ఫార్మాట్లో. ఇవాళ యూఎస్ మీద ఏ దేశమైనా కన్నెత్తి చూడాలంటే లేదా మా దేశాన్ని ఛాలెంజ్ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. ఇరాన్ మేము చాలా పీస్ఫుల్గా చెప్పి చూసాం, మాట్లాడి చూసాం, B2 బాంబర్లు పంపించి చూసాం, ఆపడానికి ప్రయత్నించాం. కానీ ఎక్కడ ఇరాన్ తగ్గకపోయేసరికి ఫుల్ స్కేల్ ఆఫెన్సివ్లోకి మేము వెళ్ళబోతున్నాం. అక్కడ రెజీమ్ చేంజ్ అయితే తప్పితే మేము మారం, మేము ఆగం, మేము తగ్గం. ఇదే మాటని బెంజమిన్ నెతన్యాహు గారు గత 26 సంవత్సరాలుగా చెప్తానే ఉన్నారు, 27 సంవత్సరాలుగా. ఇన్ఫాక్ట్ ఆయన జీవిత ఆశయం కింద మార్చేసుకున్నారు. ఇరాన్ షుడ్ నెవర్ బీ న్యూక్లియర్ కేపబుల్. ఇది ఏంటి, ఎందుకు ఇవాళ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడదాం. కానీ దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? వెన్ థింగ్స్ గెట్ సీరియస్, ఇలా ధమ్కీలు ఇస్తున్నప్పుడు, మిజైల్స్ వెళ్తున్నప్పుడు, లేదా B2 బాంబర్లు పంపించేటప్పుడు కన్నా ఏదైనా దేశపు లీడర్ చచ్చిపోతాడు కదా ఈ యుద్ధంలో, టార్గెట్ చేసి మరీ చంపేసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది తారా స్థాయికి చేరిందని. అండ్ ప్రపంచ నలుమూలల్లో ఏ వ్యక్తి ఎక్కడ కూర్చున్నా ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ అవుతాడని ఇది నేను చెప్తున్న మాట కదా. జాన్ కిరియాక్ అని చెప్పి ex-CIA అఫీషియల్ ఆయన అంటాడైనా ఎయిర్ క్యారియర్స్ మీదకి పర్టికులర్ మిజైల్స్ వస్తుంటే, సూపర్ సోనిక్ మిజైల్స్ వస్తుంటే దాన్ని ఆపడం చాలా కష్టం. అండ్ సపోజ్ నిజంగా అమెరికా ఆపలేకపోతే ఇరాన్ విల్ బి ద ఫస్ట్ కంట్రీ. ఈ షిప్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవి సూపర్ సోనిక్ మిజైల్స్ ని తట్టుకోలేవు, ఆపలేవు. అవి కొన్నిసార్లు మనం అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా ఆపలేదు. అలాంటి ఒక పరిస్థితే వస్తే, ఇలాంటి షిప్ క్యారియర్స్ కానీ ఒక మిజైల్ కానీ కొడితే, ఆ షిప్ క్యారియర్ కానీ ధ్వంసం అయితే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇది జరిగినట్టు ఇరాన్ చేసినట్టు. అండ్ అలాగానే చేస్తే యూఎస్ ఈగో హర్ట్ అవుతుంది. అలా హర్ట్ అయిన తక్షణం ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇది CIA అఫీషియల్ చెప్తున్న మాట. ఇది మీరే వినండి ఒకసారి. There's no clear defense against a hypersonic missile. The Iranians have them. They've purchased them from the Chinese. They've also purchased them from the Russians. Well, we're not sure that we can defend against an Iranian supersonic. ఇవాళ పరిస్థితులన్నీ చూస్తుంటే దగ్గరలో సద్దుమనిగేలా లేదు. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే, ప్రతి ఒక్క విషయం ఇరాన్కి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అమెరికాకి వీళ్ళ మధ్యలో ఈ వైరం ఎలా మొదలైంది, దీని జెనిసిస్ ఏంటి, ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది, ఎన్ని రోజులు ఇది ఎఫెక్ట్ అవ్వబోతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయులకి ఇది ఎలా ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది ఇక్కడ ప్రప్రథమంగా మనం మాట్లాడాల్సిన విషయం. అండ్ ఆఫ్ కోర్స్ దీని మీద గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. రీసెంట్ అప్డేట్ ఖమేనీ చనిపోయారని చెప్పి ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ has indeed confirmed that the supreme leader Ayatollah Ali Khamenei has been killed. This is just ఇది కూడా 99% ఆఫ్ ద ఆర్టికల్స్ ఇలా ఉన్నాయి. ఇక 1% కరెక్షన్ ఉండే. ఎందుకంటే ఇరానియన్ అఫీషియల్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు, ఆయన చనిపోలేదని చెప్తున్నారు. ఆ ప్రెసిడెంట్ కానీ, సుప్రీం లీడర్ కానీ ఎవరు అందరూ సేఫ్గా ఉన్నారంటున్నారు. కాబట్టి విల్ గివ్ దెమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. బట్ ఒకవేళ ఇరాన్ కానీ చాలా పర్సనల్గా తీసుకుని ఉండే మొత్తం ఫోర్స్ని మొత్తం వాడితే యూఎస్ మీద, ఒక్క షిప్ క్యారియర్ అయినా కింద మునిగితే, ఎందుకంటే చాలా వరకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తిరుగుతున్నాయి. భారతదేశం పక్కన కూడా కొన్ని తిరుగుతున్నాయి. అవన్నీ ఇరాన్కి నిఘాగా పెట్టారు వాళ్ళు. దీన్ని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం 1 by 1 క్రోనలాజికల్ ఆర్డర్లో. అండ్ మీకు చెప్తున్నా, ఈ యుద్ధానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన వీడియో టక్కన వచ్చేస్తుంది. క్రిస్టల్ క్లియర్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్గా 10-15 నిమిషాల్లో మాట్లాడి అర్థం చేపించేసేలా ఒక నాలెడ్జ్ పిల్ల మీకు వచ్చేస్తుంది. దీన్ని మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేది. ఇది ఎలా మొదలైంది అంటే, గత లాస్ట్ 24 to 36 hours మధ్యలో ప్రెసిషన్ స్ట్రైక్స్ అండ్ ప్రియంటివ్ స్ట్రైక్స్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేయడం మొదలుపెట్టింది. అండ్ ఆల్సో యూఎస్. ఏ లొకేషన్స్లో అయితే ఆర్మీ అఫీషియల్స్ ఉంటారో, లేదా లీడర్స్ ఉంటారో, లేదా పొలిటీషియన్ ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో ఇరాన్కి సంబంధించి, వాళ్ళని చూసి కొట్టడం మొదలుపెట్టి, సింపుల్గా చెప్పాలంటే వెన్ దే ఆర్ నాట్ రెడీ దే స్టార్టెడ్ దాడి చేయడం మొదలుపెట్టారు. ఇది నేను ఎందుకు వెన్ దే ఆర్ నాట్ రెడీ అని చెప్తున్నానంటే, గత కొన్ని నెలలుగా, ఇన్ఫాక్ట్ మనం జూన్ జూలై లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఇలాంటి యుద్ధం మొదలైంది. అదేంటి, ఇస్ఫహాన్, నతాంజ్, ఇలా 3-4 ఏరియాస్ ఉన్నాయి ఇరాన్లో.
అక్కడ న్యూక్లియర్ రిజర్వ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు వాళ్ళు. అవి చాలా ఒక 60 ఫీట్ 40 ఫీట్ లోపల ఉన్నాయని చెప్పి B-2 బాంబర్స్ని పంపించి బంకర్ బస్టర్ మిజైల్స్ని పంపించి వాటిని పేల్చారు. ఇవాళ కూడా ట్రంప్ గారు కాలర్ ఎగరేసి మరీ చెప్తుంటారు, ఇరాన్ అనగానే నాకు B-2 బాంబర్ నేను పంపించాను, ఇరాన్ అనే మాట ఎక్కడైనా ఉంటే B-2 బాంబర్ అంటాడు డీజేటీ గారు. సో జరిగి ఒక 7-8 మంత్స్ అవుతుంది. ఈ గ్యాప్లో కూడా ప్రో అమెరికన్ గ్రూప్స్ రోడ్ల మీదకి ఎక్కేసి ఐ థింక్ దిస్ ఇస్ 2-3 months ago ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టాయి. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ మాకు కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి. మీరు కొంచెం పొలిటికల్ మూవ్మెంట్ ఇరాన్లో మీరు చూసుకున్నా కూడా 2 రకాల థాట్ ప్రాసెస్లు ఉంటాయి, లిబరల్ థాట్ అండ్ కన్సర్వేటివ్ థాట్. ఇప్పుడు ఇక్కడ కన్సర్వేటివ్ థాట్ ఏం చెప్తుంటుంది, అది రూలింగ్ ఖమేనీ అనే వ్యక్తి రెజ్యూమ్ ఇది. ఆడపిల్లలు బయటికి రాకూడదు, బట్టలు సరిగ్గా వేసుకోవాలి, ఇది అది అని చెప్పి రకరకాల రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బట్టి ఇరాన్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎవరైనా కొంచెం అటు ఇటు మాట్లాడినా కూడా పట్టుకొని లోపలేయడం ఇలాంటి జరుగుతుంటాయి. కాకపోతే మన భారతదేశం పర్స్పెక్టివ్లో చూస్తే ఖమేనీ గవర్నమెంట్ ఈజ్ లైక్ ఎప్పుడు వాళ్ళు భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడలేదు. ఇవాళ కూడా ఇరాన్ కశ్మీర్ మ్యాప్ వేసినప్పుడు ఫుల్ కశ్మీర్ వేస్తుంటుంది. సో అది కూడా మీరు న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూడాలి ఒకసారి. వెరాస్ ఇంకొక థాట్ ఉంటుంది, లిబరల్ థాట్. అదేంటి ప్రో అమెరికన్, అంటే అమెరికన్ గవర్నమెంట్ ఏదో ఒక పపెట్ని కూర్చోబెడతారు అక్కడ. ఆ పపెట్ ద్వారా ఇరాన్లో ఉండే డబ్బులు మొత్తాన్ని లేదా ఇరాన్లో ఉండే ఆయిల్ మొత్తాన్ని లాగేసుకుంటూ బదులుగా జనాలకి ఫ్రీడమ్, మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఒక ఐడియాలజీ ఉండొచ్చు, ఇది అది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు ప్రజలకు అని చెప్పి ఆ పర్టికులర్ పాయింట్ మీద నేను కామెంట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ప్రో అమెరికన్ కొంచెం లిబరల్ థాట్ ఉండే ప్రొటెస్టర్లు కొంచెం లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్ మారాలి అని క్వశ్చన్ చేశారు. అమెరికన్ రమ్మని పిలిచారు. డీజేటీ గారు మీరు మాట్లాడండి, మీరు రండి, మాటలు వాళ్ళు వినకపోతే మిజైల్స్ని పంపించండి, మీరు యుద్ధం చేయండి, మాకు రెజ్యూమ్ చేంజ్ కావాలి అని అడిగినప్పుడు ఆయన చాలా సైలెంట్గా కూర్చున్నాడు. ఒక మాట ఎక్కువ అటు ఇటు మాట్లాడలేదు. అప్పుడప్పుడు జేడీ వ్యాన్స్ మాట్లాడేవాడు ఆయన. లేదు యుద్ధం అంటే మేము మొదలు పెడితే ఆగదు అది ఇది అని చెప్పేవాడు. ఆయన కూడా చాలాసార్లు ఇరాన్ మీద దాడి చేయమని చెప్పి మాటలు మారుస్తూ ఉండేవాడు ఆయన. బట్ ఈ టాప్ బ్రాస్ లీడర్షిప్ కొంచెం సైలెంట్గా ఉంది. అది ఎందుకంటే సింపుల్ యుద్ధ ధర్మం అది. అవతల వాడు కొంచెం రెడీగా లేనప్పుడు మనం కొడితే మాక్సిమం డ్యామేజ్ మనం చేయగలుగుతామని ఇవాళ యూఎస్ అదే చేసింది. ఆ ప్రొటెస్టులు సర్దుమణిగిపోయినాయి, ఎవరి కాలు ఎక్కడికెక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. యూఎస్ యుద్ధం చేయదని కాదు, ఎప్పుడు చేస్తుందో అనే ఒక ఐడియా లేకుండా కూర్చొని ఉన్నప్పుడు సడన్ గా ప్రియంప్టివ్ స్ట్రైక్స్, అంటే మేము ఎంత చెప్తున్నా న్యూక్లియర్ కేపబిలిటీస్ వాళ్ళు ఆపట్లేదు, న్యూక్లియర్ ఇది ఆపట్లేదు. ఇప్పటి నుంచో అమెరికాకి ఇరాన్కి జరుగుతున్న గొడవ ఇదే. రెజ్యూమ్కి సంబంధించి అమెరికా పపెట్ గవర్నమెంట్ అక్కడ కావాలి. అండ్ ఆల్సో ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ బాంబులు ఇరాన్ దగ్గర ఉండకూడదు. ఫస్ట్ ఇరాన్ చాలా పెద్ద దేశం, జియో పొలిటికల్లీ కాస్త కూస్త పవర్ ఉండే దేశం. ఇవాళ ఇరాన్లో ఒక చిన్న ముక్క సైజులో ఉండే నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాని అమెరికా ఎందుకు టచ్ చేయదు? వాళ్ళ సోల్జర్స్ వీక్గా ఉన్నారని తెలుసు, వాళ్ళ కంట్రీస్ గోయింగ్ డౌన్ ద డ్రైన్ అని తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ ముక్కు మీద వేలు పెట్టుకుని ఎందుకు కూర్చున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. వన్స్ అది కానీ ప్రయోగిస్తే, ఈ జాన్ కిరియాక్ గారి స్టేట్మెంట్ కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఈ సిఐఏ అఫీషియల్ స్టేట్మెంట్ మీకు వినిపించాను కదా, అందులో ఆయన ఏమంటాడు, ఇజ్రాయెల్కి చాలా దురదగా ఉంది, ఎప్పుడు న్యూక్లియర్ మిజైల్ తీసుకెళ్లి ఇరాన్ మీద కొడదామా అని. అండ్ వన్స్ న్యూక్లియర్ మిజైల్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్ ఆర్ అన్లీష్డ్, ఇంకా లిమిట్ లేదు, ఇంకా అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ప్రపంచ యుద్ధానికి కూడా వెళ్ళొచ్చు. అందుకని ఏ దేశాల దగ్గర ఉన్నా కూడా రకరకాల ట్రీటీలు గట్రా సైన్లు చేయించుకొని ఏం జరిగినా ఈ న్యూక్లియర్ బాంబులు మనం వాడకూడదు అన్నట్టు ఉంటే ప్రతి దేశం. ఎందుకంటే జపాన్లో హిరోషిమాలో నాగసాకిలో ఆటమ్ బాంబ్ చేసిన అది ఏంటో మనకు తెలుసు. మనకి సో 1917 మీకు ఆర్గో అని ఒక సినిమా ఉంటుంది, ఈ బ్యాట్మ్యాన్ ఆయన బెన్ అఫ్లెక్ గారు చేసిన సినిమా. అది ఆయన డైరెక్ట్ చేసి ఆయన యాక్ట్ చేశాడు, దానికి ఆస్కర్ కూడా వచ్చినట్టుంది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. కాకపోతే ఇదేంటి ఆ స్టోరీ లైన్ అంటే, ఇలాగే ఆ టైంలో యూఎస్ ఎంబసీ ఒకటి ఇరాన్లో ఉండింది. అక్కడ కొంతమంది హాస్టిలిటీస్ని తీసుకున్నారు అమెరికన్ సిటిజన్స్ని. ఎవరైతే ఆ ఎంబసీలో పనిచేస్తుంటారు ఈ రెజ్యూమ్ చేంజ్ జరిగినప్పుడు, ఎవరైతే ఖమేనీ ఇవాళ చనిపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా, ఆయన మారాడు. షా అనే వ్యక్తి నుంచి ఖమేనీ, అయతుల్లా ఖమేనీ అనే వ్యక్తికి లీడర్షిప్ మారిపోయింది. రాత్రికి రాత్రి షా అనే వ్యక్తిని దింపేసి రోడ్ల మీద ప్రొటెస్టర్లు వచ్చేసి, ఇది ప్రో అమెరికన్ గవర్నమెంట్ కాబట్టి అమెరికన్ ఎంబసీస్ కానీ ఏది ఎక్కడున్నా కూడా దాన్ని రౌండ్ అప్ చేసేసి అందులో ఉండే వాళ్ళని హాస్టిలిటీస్గా తీసుకుంటే, వాళ్ళని విడిపించడానికి అమెరికన్ సిఐఏ ఒక ఆపరేషన్ లాంటిది ప్లాన్ చేస్తారు. కెనేడియన్ ఫిల్మ్ మేకర్స్లో వెళ్ళి మేము సినిమా షూట్ చేస్తామని చెప్పి సైలెంట్గా ఆయన బయటికి తీసుకురావడం ఆ సినిమా. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అది. ఎనీవేస్, ఆ రోజు నుంచి యూఎస్కి ఇరాన్కి గొడవ మొదలైంది. ఆ యూఎస్ ఎంబసీ ఇన్సిడెంట్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రెజ్యూమ్ కూర్చుంది, అదే ఖమేనీ కూర్చున్నాడు. అండ్ దే ఆర్ నాట్ లైక్ ప్రో యూఎస్. వాళ్ళకు స్టాండ్ ఉంటుంది, లోపల వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళ సిటిజన్స్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు దాని మీద నేను కామెంట్ చేయట్లేదు. కానీ జియో పొలిటికల్గా వాళ్ళు గీసుకోరు, అంటే అందరితో కొంచెం ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటుంటారు. ఇప్పుడు ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇజ్రాయెల్ అనే ఇంకో పెద్ద పుల్లు లోపలికి దూరింది. ఇజ్రాయెల్కి ఇరాన్కి ఏంటి గొడవ? సింపుల్గా చెప్పాలంటే, బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడు కదా, ఆయనకి సింపుల్గా ఇరాన్కి కానీ న్యూక్లియర్ పవర్ ఉంటే ఫస్ట్ దాన్ని వాళ్ళు వాడేది ఇజ్రాయెల్ మీదే. ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రో హమాస్ ఉంటారు, ప్రో గాజా ఉంటారు అనేది ఈయన వాదన. ఇది ఆయన ఒక సందర్భంలో కాదు, మల్టిపుల్ అకేషన్స్లో 1999, 2006, 2012, 2015, 2018, 2021 ఇలా ఆయనకి మైక్ దొరికి మాట్లాడాలన్న ప్రతిసారి నేను నా జీవిత ఆశయం కింద మార్చేసుకున్నాను. నా లైఫ్ టైంలో ఇరాన్కి న్యూక్లియర్ ఆయుధాలు రాకూడదు at any cost. ఇది బెంజమిన్ నెతన్యాహు గారి వాదన. It's a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few. They have the wherewithal, the stored up, preserved knowledge to make a bomb very quickly.
అందుకే మీరు ఇజ్రాయెల్ చేస్తున్న మొసాడ్ ఆపరేషన్ మీరు చూడండి, న్యూక్లియర్ సైంటిస్టులని ఈ లీడర్స్ కన్నా లేదా ఆర్మీ పర్సనల్ కన్నా లేదా నేవీ అన్నింటిని పక్కన పడేసి సైంటిస్టులను పట్టుకొని చంపేసేవాళ్ళు. అది కూడా ఆటోమేటెడ్ గన్స్ అన్ని వాడి మీరు చూడండి ఒకసారి మొసాడ్ ఆపరేషన్స్ అని. ఐ థింక్ లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఈ టాప్ బ్రాస్ బ్రెయిన్స్ మొత్తం ఏదైతే దేశంలో ఉంటాయో ఆ మొత్తాన్ని లేపేస్తూ వచ్చినా అది ఇంతకాలం లేట్ అయింది. వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ రిజర్వ్స్. సో ఇప్పుడు కూడా ఎందుకు యుద్ధం మొదలైందంటే ఆల్మోస్ట్ రెడీ చేస్తున్నారు అనే ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఉండుంటది. అండ్ వాళ్ళు చేయాల్సింది మొదలు పెట్టేశారు. ఎనీవేస్ ఇక్కడ సీరియస్గా మనం ట్రంప్ గారు రిలీజ్ చేసిన వీడియో చూసినా కూడా అందులో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, అస్సలు ఆపే సమస్య లేదు, ఈసారి ఆ రెజిమ్ చేంజ్ అవ్వాల్సిందే అని చెప్పి ఆయన వర్షన్ ఉంది. States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime. మీరు ఉస్కో అంటే డిస్కో అంటాం అన్నట్టు ఇజ్రాయెల్ ఉంది. మేం కానీ ఇప్పుడు తగ్గితే మా రెజిమ్ చేంజ్ అయిపోద్ది, ఇప్పుడు ఏదైనా లోపల ఉండే సరుకు మొత్తాన్ని వాడైనా యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఇరాన్ ఉంది. ఇన్ఫాక్ట్ మీరు ఆ ఇరాన్స్ లీడర్ ప్రెస్ మీట్ ఇస్తూ యూఎస్కి ధమ్కీలు ఇస్తున్నాడు, మా దగ్గర ఉండే మిజైల్స్ మీరు చూసుండరని. యూఎస్కి అంటే యూఎస్ఎల్ చూసుంటారు సార్. ఎనీవేస్ హాస్యానికి కూడా హద్దు ఉంటుంది. బట్ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఒక సగటు మనిషి 2-3 దేశాలు ఇలాగా రక్తపాతం చేస్తుంటే, యుద్ధాలు చేస్తుంటే రెగ్యులర్ పీపుల్ ఎలా ఎఫెక్ట్ అవుతారు, అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయులు ఎలా ఎఫెక్ట్ అవుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా ఈ మ్యాప్ చూడండి. సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్, ఖతార్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏవేవైతే కింద యూఏఈ ఈ దేశాలు ఏవైతే కింద ఉన్నాయో, ఇరాన్కి చుట్టుపక్కల కింద ఉండే దేశాలు, ఈ దేశాలలో అమెరికన్ బేసెస్ చాలా ఉన్నాయి, అమెరికన్ మిలిటరీ బేసెస్. ఈ దేశాలు అమెరికన్ మా దేశంలోకి రండి, మీరు మీ బేసులు పెట్టండి అని ఆహ్వానించి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆ 2 దేశాలకి సత్సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా ఖతార్ లాంటి దేశానికి. నౌ వాట్ హ్యాపెన్స్, ఇరాన్ మీద దాడులు జరుగుతున్నాయి అండ్ ఈ 2 ఎక్కడెక్కడో ఉన్నాయి, ఏ పక్క దేశాలు కాదు కదా. అమెరికా ఎక్కడ ఉంది, వేర్ ఇస్ ఇరాన్? ఇరాన్ లిటరలీ ఇండియా నుంచి 3-4 అవర్స్ దూరంలో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లైట్స్. ఇండియాకి దగ్గరలో ఉంది అమెరికా. నౌ అమెరికా ఇరాన్ కొట్టాలంటే ఏం చేస్తుంది? వార్ షిప్స్ని పంపిస్తుంది, ఎయిర్ క్యారియర్స్ని పంపిస్తుంది, షిప్స్ ఉంటాయి పైనుంచి B-2 బాంబర్లు రకరకాలు. బట్ ఇరాన్ అమెరికాని కొట్టాలంటే అంత సులువు కాదు కదా. సో ఏం చేస్తుంది ఇరాన్? టార్గెట్ ఎక్కడ ఉంటుంది? ఈ చుట్టుపక్కల ఉండే దేశాల్లో అమెరికన్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాన్డ్గా టార్గెటెడ్గా కొట్టాలి అని. ఇరాన్ ఏం పాకిస్తాన్ కాదు కదా ఏ రుమాలు వేసుకొని ఉండడానికి. ఇరాన్ ఆల్సో హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మిజైల్స్. అది ఖచ్చితంగా వాడాలనుకుంటే, ప్రపంచానికి బ్రూట్ ఫోర్స్ చూపించాలనుకుంటుంది. అండ్ ఇవాళ అక్షరాలు అదే జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే కొన్ని గంటల్లోనే ఇరాన్ రిటాలియేట్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ బేస్లన్నింటినీ టార్గెటెడ్గా తగలెట్టింది. కువైత్ సిటీ, రియాద్, బారెన్, దోహా, అబుదాబి, దుబాయ్, లిటరల్లీ పామ్ జుమైరా దగ్గర లేదా బుర్జ్ ఖలీఫా దగ్గర చూడండి వీడియోలు ఎలా ఉన్నాయి, దుబాయ్ వాళ్ళు ఎలా ఉందని చెప్పి రకరకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. అవన్నీ ఆథెంటికేట్ చేయలేదు కాబట్టి నేను అన్ని చూపించట్లేదు. కానీ ఎక్కడెక్కడైతే మన భారతీయులు కూడా చాలా అధికంగా ఉంటారో, ఈ దేశాలన్నింటిలో భారతీయులు ఉంటారు. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, రకరకాల పనులు చేసుకుంటున్నారు, రకరకాల సోషల్ స్ట్రాటాలో ఉన్నారు. ఇవాళ కూడా చాలా మంది గోల్డెన్ వీసా వస్తుంది దుబాయ్కి, ఎప్పుడైనా ఇస్తారా, లేదా పాస్పోర్ట్ ఏమైనా తాకట్టు పెట్టేస్తాం, లేదా ఇండియాది ఇచ్చేసి దుబాయ్ది ఏమైనా దొరుకుతుందా అని చెప్పి ఒక డిస్కషన్ ఉంటుంటుంది. అలాంటి ఫ్యూచర్లో ఏమైనా జరుగుతుందా అని. లేదా అక్కడ ఒక ఇల్లు కొంటే సో కొన్ని కోట్లు పెడితే ఒక ఇల్లు కొంటే వాళ్ళు గోల్డెన్ వీసా ఇస్తారు, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు అది అని. ఇవాళ భారతదేశం దగ్గర సివిక్ సెన్స్ లేదు, కరప్షన్ ఉంది, అంత అద్భుతంగా లేదు. ఇది నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే దుబాయ్ వాళ్ళు చూసిందో, మెయిన్ ల్యాండ్లో హార్ట్ ల్యాండ్స్లో ఎక్కడైతే జనాలు ఉంటారో, అలాంటిది భారతదేశపు భద్రతకి అది భారతదేశం చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం చాలా సేఫ్గా ఫీల్ అవ్వచ్చు లోపల, అట్లీస్ట్ ఇలాంటివి జరగకుండా. అండ్ ఆల్సో ఒకవేళ అలాంటి మిజైల్స్ ఏమైనా వచ్చినా కూడా పాకిస్తాన్ పంపించడానికి చూసింది కదా, ఢిల్లీ మీదకి, పంజాబ్ మీదకి, రాజస్థాన్ మీదకి. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సింధూర్ టైంలో మనం చూపించాం, మట్టి కరిపించాం పాకిస్తాన్ని. సో ఆ మెట్రిక్ తీసుకుంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఎనీవేస్ అక్కడ ఎవరైతే మన భారతీయులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే, మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పడం తప్ప నేను ఇంకేం చెప్పలేను. సిచ్యువేషన్ అలా ఉంది. అండ్ అడ్వైజరీస్ లో రిలీజ్ చేసినట్టు ఎవరు బయటకు రాకండి. మీరు రెగ్యులర్ గా చూసే ప్లేసెస్ లో కూడా వాళ్ళు టార్గెటెడ్ గా ప్రియంటివ్ స్ట్రైక్స్. ఇవాళ అబుదాబిలో ఒక వ్యక్తి, ఒక ఏషియన్ నేషనల్ అని చెప్పి అంటున్నారు. వన్స్ ఈ ఇరాన్ బాంబింగ్ చేసిన తర్వాత సంబంధం లేదు ఆ వ్యక్తికి. ఆ టైంలో అక్కడ ఉన్నాడు, ఏదో పని చేసుకోవడానికి వెళ్ళాడు. చైనీస్ అయి ఉండొచ్చు, బంగ్లాదేశీ అయి ఉండొచ్చు, భారతీయుడు అయి ఉండొచ్చు, పాకిస్తానీ అయి ఉండొచ్చు, ఎవడైనా అయి ఉండొచ్చు. ఇవాళ ప్రాణాలతో లేడు. దీనికి ఎవరు కారణం అంటే ఎవరు ఏం చెప్పలేరు. బట్ దట్ ఈస్ ద బ్రూటల్ రియాలిటీ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మనందరికీ అంటే ఫ్లైట్స్. మిడిల్ ఈస్ట్ అనేది ప్రపంచం మొత్తానికి ఒక హబ్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మనం బస్సులకి ఎక్కడికి వెళ్ళాలంటే విజయవాడ ఒక హబ్. విజయవాడ మధ్యలో ఉంటుంది. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా, లేదా తిరుపతి రావాలన్నా విజయవాడ బస్ స్టేషన్ అనేది చాలా ఫేమస్. అలాగే ప్రపంచంలో ఫ్లైట్స్ అన్నీ తిరగాలన్నా, ఆగాలన్నా, లేఓవర్స్ ఉండాలన్నా, లేదా ఇంకోటి పట్టుకోవాలన్నా మిడిల్ ఈస్ట్లో ఉండే ఎయిర్పోర్ట్స్, ఆ ఫ్లైట్స్ లొకేషన్ జియోగ్రఫికల్గా మనం చూసుకుంటే దే ఆర్ ద మిడ్ పాయింట్. ఇప్పుడు అక్కడ ఇలాంటి ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి అక్కడ కంప్లీట్గా బంద్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. అండ్ జస్ట్ ఇమాజిన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఆగిపోతే కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రయాణాలు ఇవాళ కొంచెం హోల్డ్లో ఉన్నాయి. ఇవి ఎన్ని రోజులకో తెలియదు, యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇలాంటి యుద్ధం స్టార్ట్ అయింది, ఇంత పెద్ద యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, లీడర్స్ని చంపేస్తున్న యుద్ధాలు స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎన్ని రోజులు ఇరాన్ రిటాలియేట్ అవుతుందో దానికి ప్రతి
అయితే రిటాలియేట్ అమెరికా అవుతుందో, ఇజ్రాయెల్ అవుతుందో, ఇజ్రాయెల్ ఇంకా కంప్లీట్గా నేల మట్టం చేసేదాకా ఆగదు, లేదా ఇరాన్ కాలనీ ఆఫ్ అమెరికా చేస్తుంది, లేదా వాళ్ళు పపెట్ని అక్కడ పెడతారు, ఏంటో మనకు తెలియదు. బట్ ఆ స్టెబిలిటీ వచ్చే వరకు ఈ డిలేస్, ఈ స్టాప్స్, ఈ హాల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ చేస్తాయి. మూడోది షేర్ మార్కెట్స్. ఇది మండే జరగలేదు, సంతోషం. సాటర్డే జరిగింది. సాటర్డే సండే తర్వాత మండే ఒక డ్రాప్ ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో యూఎస్లో హౌసింగ్ మీద కానీ దీని మీద కానీ వాళ్ళు ఒక డ్రాప్ చూస్తారు. బట్ వీళ్ళన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం మనకి జాన్ కిరియాక్ గారు చెప్తున్నారు. ఈజ్ వెరీ క్లియర్ కదా, కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రపంచ యుద్ధం 3 మొదలయ్యే ఆస్కారం చాలా గట్టిగా ఉంది అని. సో దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు లుక్ అవుట్ ఫర్. ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేసి సివిలియన్స్ మీదకి వచ్చేసరికి చాలా ఇదిగా ఉంది సిచ్యువేషన్, ముఖ్యంగా జనాల పర్స్పెక్టివ్ నుంచి మనం చూస్తే. ఇవాళ సౌదీ అరేబియా లాంటి దేశం కూడా ఒక అడ్వైజరీని జారీ చేసింది, లేదా ఒక వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి, మీరు జాగ్రత్తగా ఉండండి మాతో అని. మీరు మా దేశం మీద వస్తే, లేదా బహ్రెయిన్ లాంటి దేశాల మీద మీరు వెళ్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్, ఇది తప్పు, ఇది ఖచ్చితంగా మా రిటాలియేషన్ ఉంటుంది అని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తాన్ని వచ్చి ఖండించమని చెప్తుంది ఇరాన్ని. కానీ అదే సౌదీ అరేబియా అమెరికా మీద ఒక్క మాట మాట్లాడదు. సో ఇట్స్ జస్ట్ ఇదంతా చూస్తుంటే మీరు ఒకసారి ఆలోచించండి. వాట్ ఎవర్ యూ ఫీల్ అబౌట్ దిస్, కామెంట్ డౌన్. అండ్ ఎవరెవరైతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ప్రస్తుతానికి ఉన్నారో, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, జస్ట్ స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి, స్టే ఇండోర్స్. గవర్నమెంట్స్ ఏం చెప్తే అవి చేయండి, అవి పాటించండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. రుహుల్లా ఖొమైనీ అని చెప్పి, ఈ ఖొమైనీస్ ఫాదర్, ఆ వ్యక్తి అఫీషియల్గా ఎప్పుడు చనిపోయాడు? ఆప్షన్ ఏ ఇస్ 1985, ఆప్షన్ బి ఇస్ 1989, ఆప్షన్ సి ఇస్ 1992, ఆప్షన్ డి ఇస్ 1996. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా లేటెస్ట్ న్యూస్ వచ్చి టక్కన మీరు నా వీడియోలో నేను యాడ్ చేయించాలి అనుకుంటే పంపించేసండి ఆ న్యూస్ ఆర్టికల్ అక్కడికి. లెట్ us ఆల్ స్టే టుగెదర్. ఏజుడ్ అంటే నేను ఒక్కడే కదా, మన అందరం కలిస్తేనే ఈ ఛానల్. అండ్ ఏజుడ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. అండ్ ఈ టాపిక్ మీద గంటకి అప్డేట్స్ వస్తుంటాయి. దాని మీద అప్డేటెడ్ వీడియోస్ రోజుకి ఒకటి ఎన్ని వస్తాయి అన్ని చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇంక ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా తెచ్చే పూచి నాది. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో విజయ్ గారి రీసెంట్ ఇష్యూ మీద, ఆయన పొలిటికల్ బ్లాకేజ్ గురించి, ఆయన పర్సనల్ ఇష్యూ గురించి ఎంతవరకు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఎంత రెస్పాన్సిబుల్గా మనం ఉండాలని వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం మిస్టరీ బేస్డ్గా ఏదైనా చూద్దాం అనుకుంటే ద్వారకా మిస్టరీ మీద నేను వీడియో చేశాను, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.